నిన్న నైట్ మిడ్‌నైట్ 1 వరకు కూర్చొని మరి మ్యాచ్ చూసినా. ఎంత హ్యాపీ అంటే హ్యాపీ టీయర్స్ వచ్చేసినాయి మనకి. ఇండియా విన్ అయిందని చెప్పి ఆనందంగా పడుకొని పొద్దున 7:30, 8 గంటలకి లేచిన. టెర్రస్ నుంచి కిందికి దిగి బ్రష్ చేస్తుంటే ఫ్రూట్స్ అంకుల్ వచ్చిండు. వాళ్ళ ఫార్మింగ్‌లో కొత్తగా కివీ ఫ్రూట్స్ ఏసిర్రంట. ఫస్ట్ కివీ ఫ్రూట్ తీసుకొచ్చి మా ఇంటికొచ్చి కట్ చేసి మరి నాకు ఇచ్చిండు. యెస్, నా చేతి చలువ మంచిదని చెప్పి అంకుల్‌కి నమ్మకం అన్నమాట. తర్వాత ఆనియన్, టమాటో, పొటాటో అన్నీ కలిపేసి మంచిగా సేమియా చేసిన. అంటే మనం ఇంట్లో ఉన్నామంటే కిచెన్‌లోనే ఉంటామన్నమాట. మా మమ్మీకి మస్తు రెస్ట్ దొరుకుతది. మన ఇంట్లో వాళ్ళు మాత్రమే కాకుండా బయట వాళ్ళు కూడా మన మీద నమ్మకంతో మీ చేతి చలువ బాగుంటది, ఫస్ట్ బోన్ మీరే చేయండి అని చెప్పి మన ఇంటికొచ్చి అంటే ఎంత బాగుంటది, చాలా బాగుంటది. అందుకే ఆరెంజ్, కివీ ఫ్రూట్ నేను బ్రేక్‌ఫాస్ట్‌గా తిన్నా. సేమియా కొంచెం తిన్న తర్వాత, అరే అక్క ఇంకెన్ని రోజులక్క ఈ బీట్రూట్ జ్యూస్ లొల్లి పంచాయతీ అని చెప్పి నన్ను అడగకండి. నా మాటినండ్రా బాబు, ఆరోగ్యమే మహాభాగ్యం రా. ఎవరెవరో ఏదేదో చేస్తురు, ఫిట్నెస్ ఫ్రీకులు ఎంత హెల్తీ ఫుడ్ తిన్నా అచానక్ ఉట్టి పుణ్యానికి కాలి పీలి చచ్చిపోతుర్రు. మనమేమో అడ్డమైన అని తినుకుంటా హిహిహి అని నవ్వుకుంటా ఏం హెల్త్ కాన్షియస్ లేకుండా ఉన్నామన్నమాట. ఎంత కుదిరితే అంత హెల్తీగా తినండి, ఎంత కుదిరితే అంత గర్కా ఖానా మంచిగా ఇంట్లో తిని హ్యాపీగా ఉండండి. హే, మీరు కూడా ఇట్లా పెరుగులో బూందీ వేసుకొని తింటారా? నేనైతే పిచ్చి ఫ్యాన్ దీనికి. నేను మంచిగా స్లీప్ వేసినాక ఈవినింగ్ అట్లా బయట మెల్లగా పోకపోయినా చల్లగాలి, మా కాలనీ పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. ఒక గంట సేపు అటు ఇటు తిరిగేసి వచ్చినాక 2 ఐస్ క్రీమ్లు కొన్నా. 2 అంటే ఒకటి నాకు, మా టెడికి. నేను చెప్పినా కదా, నేను సండే కానీ ఎప్పుడైనా ఇంట్లో ఉన్నా అంటే పక్కా వస్తాడు. స్కూల్ ట్యూషన్ అయిపోయినాక చక్కగా నా దగ్గరికి వచ్చేసిండు. పాపం పసివాడు చెప్పకుండా ఐస్ క్రీమ్ పట్టుకు రాగానే చాలా ఖుషి అయిపోయిండు. తర్వాత టీవీ చూసుకుంటా వాడితో మాట్లాడుకుంటా బట్టలను ఉంటే మడతేసి 8 గంటలకు అట్లా ఐస్ క్రీమ్ తిన్నా. ఇంకేం అన్నం తింటా, ఇంకేం డిన్నర్ తింటా చెప్పు. బిల్డింగ్ మీదకి ఎక్కిన కొంచెం సేపు పాటలు వినుకుంటా బాగుంటుంది కదా అని చెప్పి అప్పుడే వానొస్తుంది. హే కృష్ణ, ఏంటి నీ లీల? నేను ఏదో అనుకుంటా, నువ్వు ఇంకేదో చేస్తావు, అది ఇంకేదో అవుతుంది అనుకున్నా.